సో గైస్ నేను Sai Santosh కుమార్ అయితే మనకి సామ్సంగ్ S20 FE అండ్ OnePlus 8T అయితే చాలా రీసెంట్గానే లాంచ్ అయ్యాయి. అండ్ ఈ రెండు చాలా మంచి ఫ్లాగ్షిప్స్, అంటే అండర్ 50,000 లోపే మనకి వస్తున్నాయి. సో మనకి ఈ ఫ్లాగ్షిప్స్ అనేవి ఏవి బెస్ట్ ఫ్లాగ్షిప్ రెండింటికి మనం కంపేర్ చేసి చూద్దాం. ఏది వాల్యూ ఫర్ మనీ, ఏది అండర్ 50,000లో బెస్ట్ స్మార్ట్ ఫోన్ అవుతుంది. అండ్ ప్రస్తుతానికైతే మనకి అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ అయితే మనకి ఇప్పుడు జరుగుతుంది కాబట్టి అందులో మనకి చాలా మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి. సామ్సంగ్ S20 FE మీద కానీ OnePlus 8T మీద కొన్ని కార్డ్ ఆఫర్స్ అయితే ఉన్నాయి. సో ఈరోజు మొత్తం అన్నీ మాట్లాడదాం. మళ్ళీ ఎండ్ ఆఫ్ ది వీడియోలో ఏది బెస్ట్ ఫోన్ అనేది కూడా మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో మీరు ఒకవేళ ఏదైనా స్మార్ట్ ఫోన్ అండర్ 50,000 లోపు కొనాలనుకుంటే ఈ వీడియో మీకు కొంచెం హెల్ప్ అవుతుంది. రెండు స్మార్ట్ ఫోన్స్ కూడా మంచి స్మార్ట్ ఫోన్సే. సో మీ వీడియోని పూర్తిగా చూడండి. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియో మీరు చూసిన తర్వాత కొంచెం లైక్ చేసి షేర్ చేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మనం అన్ని ఆస్పెక్ట్స్ అయితే మనం ఇప్పుడు కంపారిజన్ స్టార్ట్ చేద్దాం. అంటే ఎవ్రీ ఆస్పెక్ట్ మనం కవర్ చేద్దాం కంపారిజన్లో. అండ్ మనం ఇప్పుడు డిజైన్తో స్టార్ట్ చేసామంటే మనకి రెండు ఫోన్స్ కూడా లైక్ వెయిట్ చూసినా లేకపోతే థిక్నెస్ చూసినా రెండు సేమ్, అంటే ఆల్మోస్ట్ సేమ్ అనమాట. ఇప్పుడు థిక్నెస్ చూస్తే రెండు 8.4 mm థిక్నెస్తోనే వస్తాయి. అండ్ వెయిట్ అయితే OnePlus 8T 188 grams ఉంటుంది. అండ్ సామ్సంగ్ S20 FE అయితే 190 grams వస్తుంది. సో మనకి ఇన్ హ్యాండ్ ఫీల్, వెయిట్ కానీ థిక్నెస్ కానీ అసలు ఏమాత్రం తేడా అయితే ఉండదు. సో మనకి రెండు సేమ్ ఫీలింగ్ అయితే వస్తుంది. కానీ ఇక్కడ ఒక్క చిన్న విషయం ఏంటంటే మనకి ఇక్కడ OnePlus 8 అయితే గ్లాస్ బిల్డ్ స్మార్ట్ ఫోన్, ఇక్కడ ప్లాస్టిక్తో తయారు చేస్తారు ఈ S20 FE. సో మనకి ప్రైస్ కట్ చేయడానికి ప్లాస్టిక్ వాడారు. కానీ మనకి ఓవరాల్గా కొంచెం ప్రీమియం ఫీల్ అయితే మనకి కింద వస్తుంది. అలా అని సామ్సంగ్ S20 FE చీప్ ప్లాస్టిక్ అయితే వాడరు. అంటే మరీ ఎంట్రీ లెవెల్ మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్స్ లాగా మరీ అంత చీప్గా అయితే అంటే మంచి క్వాలిటీ ప్లాస్టిక్ వాడకుండా అయితే ఉండదు. మొత్తం మంచి ప్లాస్టిక్కే వాడతారు. ప్రీమియం క్వాలిటీ ప్లాస్టిక్ ఉంటుంది. అని మనకి ఇన్ హ్యాండ్ ఫీల్ ఓకే, గ్లాస్ అంతా ప్రీమియం ఫీల్ రాకపోయినా ఓకే, మంచి ఇన్ హ్యాండ్ ఫీలే వస్తుంది. ఓవరాల్గా మనకి స్మార్ట్ ఫోన్ కూడా చూడడానికి చాలా బాగానే ఉంటుంది. అండ్ ఇప్పుడు మనము డిస్ప్లే గురించి మాట్లాడితే ఇక్కడ OnePlus 8T అయితే మనకి 6.55 inch ఫుల్ HD ప్లస్ ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది ఇందులోని. అండ్ మనకి అక్కడ కూడా సేమ్ 6.5 inch ఫుల్ HD ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. సో ఇది కూడా సేమ్, మళ్ళీ సేమ్ స్క్రీన్ సైజెస్ కూడా సేమ్. అండ్ 120 Hz రిఫ్రెష్ రేట్తోనే వస్తుంది S20 FE కూడా. సో మనకి సేమ్ రెండు కంపేర్ చేసినా కానీ సిమిలర్ సైజెస్ ఉంటాయి. 0.05 inch కొంచెం ఎక్స్ట్రా ఉన్నా. సో మనం అది ఖచ్చితంగా నోటీస్ చేయం. అండ్ డిస్ప్లే క్వాలిటీ కూడా రెండు సిమిలర్ డిస్ప్లేస్ అయితే ఉంటాయి. రెండు AMOLED డిస్ప్లేసే కాబట్టి మనకి రెండు ఫుల్ HD ప్లస్ ప్యానల్సే. సో కంపేర్ చేయడానికి పెద్ద మేజర్ డిఫరెన్స్ అయితే ఉండవు. సో రెండు బెస్ట్ క్వాలిటీ డిస్ప్లేస్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ మనం ఇప్పుడు ప్రాసెసర్ గురించి మాట్లాడితే ఇక్కడ కొంచెం డౌన్ గ్రేడ్ సామ్సంగ్ S20 FEలో అయితే కనబడుతుంది. ఎందుకంటే మనకి ఇక్కడ Exynos 990 ప్రాసెసర్తో వస్తుంది. అక్కడ OnePlus 8T అయితే స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్తో వస్తుంది. సో ఓవరాల్గా మనకి కొంచెం అడ్వాంటేజ్ అయితే OnePlus 8Tలో ఉంటుంది. ఎందుకంటే మనకి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్స్ కొంచెం పవర్ ఎఫిషియెంట్ ప్రాసెసర్స్ అండ్ కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్, బెటర్ స్పీడ్స్ అయితే నోటీస్ చేయొచ్చు మన స్నాప్డ్రాగన్ ప్రాసెసర్లో. కానీ అంటే మనకి ఇండియాలో మనకి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో మనకి సామ్సంగ్ ఫ్లాగ్షిప్స్ రావు కాబట్టి మనకి ఓన్లీ ప్రాసెసర్ Exynos 990 వస్తుంది సామ్సంగ్ నుంచి ఫ్లాగ్షిప్. కాబట్టి మరి మనం కంప్లైంట్ చేయకూడదు. ఎందుకంటే మనకి అంతే, మరి ఇంకా స్నాప్డ్రాగన్ ఎప్పుడు తీసుకొస్తారో తెలియదు. అండ్ మనకి Exynos ప్రాసెసర్ కూడా మనకి మంచి ప్రాసెసరే కానీ ఇంత ఫాస్టర్ స్పీడ్స్ అయితే మనం ఉండవు. రెండు సేమ్. ఇందులో అలాంటి గేమ్స్ అయినా రెండిట్లో కూడా హ్యాండిల్ చేస్తాయి. కానీ కొంచెం బెటర్ ప్రాసెసర్ అయితే మనకి స్నాప్డ్రాగన్ 865 అవుతుంది. ఇప్పుడు ర్యామ్ అండ్ స్టోరేజ్ అయితే మనకి రెండు సేమ్ 8GB ఆఫ్ ర్యామ్ అండ్ 128GB ఆఫ్ స్టోరేజ్ అయితే రెండు వస్తాయి బేస్ వేరియంట్స్. సో మనకి ర్యామ్ అండ్ స్టోరేజ్ అయితే పెద్ద ఇష్యూ కాదు. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఇక్కడ మళ్ళీ స్టోరేజ్ విషయంలో S20 FEకి అయితే ఉంటుంది. ఇక్కడ ఎక్స్పాండబుల్ స్టోరేజ్ అయితే ఉంటుంది. అప్ టు 1 TB వరకు మనం ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. సో ఇదొక చిన్న అడ్వాంటేజ్. స్టోరేజ్ అయితే మనకి ఏమాత్రం ఇష్యూస్ అయితే ఉండవు S20 FEలో. అండ్ ఇప్పుడు మనం కెమెరాస్ గురించి మాట్లాడదాం. ఇక్కడ OnePlus 8Tలో చూసుకుంటే మనకి ఇక్కడ క్వాడ్ కెమెరా సెటప్ అయితే వస్తుంది. 48 మెగాపిక్సెల్ f 1.7 మెయిన్ కెమెరా ఉంటుంది. అండ్ 16 మెగాపిక్సెల్ f 2.2 అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది. అండ్ 5 మెగాపిక్సెల్ మ్యాక్రో ఉంటుంది. 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా అయితే ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ S20 FEలో చూసుకుంటే ట్రిపుల్ కెమెరా సెటప్ వస్తుంది. 12 మెగాపిక్సెల్ f 1.8 మెయిన్ కెమెరా ఉంటుంది. 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ ఉంటుంది. మళ్ళీ అగైన్ 8 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరాతో మనకి S20 FE
అయితే వస్తుంది. అండ్ మనకి ఇక్కడ కెమెరాస్ చూసుకుంటే మనకి కొంచెం అడ్వాంటేజ్ సామ్సంగ్లో మనకు కనిపిస్తుంది. ఎందుకంటే మనకి టెలిఫోటో లెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ నా ఒపీనియన్ ప్రకారం. ఎందుకంటే మనకి ఇక్కడ డెప్త్ అండ్ మ్యాక్రో కెమెరాస్ అంత ఇంపార్టెంట్ అయితే కాదు, అంటే నా ఒపీనియన్ ప్రకారం అంత ఇంపార్టెంట్ అయితే కాదు. ఇక్కడ టెలిఫోటో లెన్స్ అనేది చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ అయితే మనకు. ఎందుకంటే మనకి ఆప్టికల్ జూమ్ 3x ఆప్టికల్ జూమ్ అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు. సో మన క్వాలిటీ ఏమి లాస్ అవ్వకుండా మనకి జూమ్ ఫోటో అయితే మనం తీయచ్చు. జూమ్ చేసిన మన 3x వరకు జూమ్ చేసి వితౌట్ ఎనీ క్వాలిటీ లాస్ అయితే మనకి ఫొటోస్ వస్తాయి. అండ్ 30x వరకు డిజిటల్ జూమ్ అయితే S20 FEలో ఉంది. కానీ ఇక్కడ OnePlus 80లో అయితే మాత్రం ఓన్లీ 10x వరకే మనం డిజిటల్ జూమ్ అయితే చేయొచ్చు. సో ఓవరాల్గా కెమెరా సెటప్లో మాత్రం ట్రిపుల్ కెమెరా సెటప్ అయినప్పటికీ మనకి కంప్లీట్ సెటప్ అయితే మనకి S20 FEలో ఉంది. సో ఓవరాల్ కెమెరా అయితే మాత్రం S20 FEలో అయితే ఖచ్చితంగా బాగుంటుంది. ఆ డెప్త్ అండ్ మ్యాక్రో కెమెరాస్ అంటే అవి జస్ట్ గిమ్మికీ ఫీచర్స్. అంటే ఇప్పుడు 2020లో అదొక ట్రెండ్ అయిపోయింది కాబట్టి క్వాడ్ కెమెరా సెటప్ యాడ్ చేస్తున్నారు. కానీ ట్రిపుల్ కెమెరా సెటప్ కంప్లీట్ సెటప్ ఏదంటే ఆ థర్డ్ కెమెరా టెలిఫోటో ఇవ్వడమే కంప్లీట్ సెటప్ నా ఒపీనియన్ ప్రకారం. అండ్ ఇప్పుడు మనం ఫ్రంట్ కెమెరా చూసుకున్నట్టయితే ఇక్కడ OnePlus 80లో 16 మెగాపిక్సెల్ పంచ్ హోల్ సెల్ఫీ కెమెరా వస్తుంది. ఇక్కడ మనకి S20 FEలో అయితే మనకి 32 మెగాపిక్సెల్ సెంటర్ పంచ్ హోల్ సెల్ఫీ కెమెరా అనమాట. ఇక్కడ కొంచెం అది ఆ కార్నర్కి ఉంటుంది. అండ్ ఇక్కడైతే మనకి సెంటర్ పంచ్ హోల్. అండ్ మళ్ళీ ఇక్కడ కూడా క్వాలిటీ సెల్ఫీస్ అయితే మనం S20 FE నుంచే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 16 మెగాపిక్సెల్ అనేది వీళ్ళు లెగసీ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి స్టార్టింగ్ OnePlus డివైస్ నుంచి ఎవ్రీ ఫ్లాగ్షిప్లో కూడా మనకి 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. సో మరి వీళ్ళు అట్లీస్ట్ OnePlus 9తో దీన్ని చేంజ్ చేస్తారో లేదో చూడాలి. అండ్ మనకి అదే సేమ్ 16 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్తో మనకు వస్తుంది. సో మనకి మళ్ళీ అడ్వాంటేజ్ అనేది S20 FEలో ఉంటుంది. అండ్ ఇప్పుడు బ్యాటరీ చూసుకున్నట్టయితే రెండిట్లో కూడా 4500 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ ఇక్కడ అడ్వాంటేజ్ కొంచెం మరి ఇక్కడ OnePlus 80తో అయితే మనకు వస్తుంది. ఇక్కడ 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది. అండ్ మనకి బాక్స్లో కూడా ఫాస్ట్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మనకి 25 వాట్ సపోర్ట్ చేస్తుంది. మళ్ళీ ఇక్కడ ఛార్జింగ్ ఫాస్ట్ ఇక్కడ తగ్గిన మళ్ళీ బాక్స్లో కూడా ఇంకా తక్కువ కెపాసిటీ ఫాస్ట్ ఛార్జర్ అయితే బండిల్ చేస్తారు. 15 వాట్ ఛార్జర్తో మనకి బాక్స్లో వస్తుంది. ఇది ఒకటి మాత్రం మీరు ఖచ్చితంగా నోటీస్ చేయాలి. ఎంత కొనే ముందు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే మనకి 15 వాట్ అంటే చాలా లైక్ ఈ 2020లో అది చాలా తక్కువ ఫాస్ట్ ఛార్జింగ్ అనే చెప్పాలి. అట్లీస్ట్ 25 to 30 వాట్ అయితే ఉండాలి. మనకి సపోర్ట్ అయితే ఉంది కానీ మనకి బాక్స్లో ఇవ్వనప్పుడు మనం దాన్ని కన్సిడర్ చేయకూడదు. సో మనకి బ్యాటరీ అండ్ ఛార్జింగ్లో మాత్రం ఖచ్చితంగా OnePlus 80 అయితే మాత్రం చాలా బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. అండ్ ఇప్పుడు మనం ఇంకొన్ని అదర్ ఫీచర్స్ చూసుకున్నట్లయితే రెండు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తోనే వస్తాయి. అండ్ ఇక్కడ OnePlus 8 అయితే 5G స్మార్ట్ ఫోన్ అనమాట. ఇదైతే 4G స్మార్ట్ ఫోనే. సో మనకి ఇక్కడ మళ్ళీ అడ్వాంటేజ్ OnePlusలో ఉంది. కానీ మనకి ఇప్పుడు 5G అయితే లేదు కాబట్టి దాన్ని పెద్ద కన్సిడర్ చేయక్కర్లేదు నా ఒపీనియన్ ప్రకారం. అంటే మీరు ఒకవేళ మరీ 3-4 ఇయర్స్ వాడితే ఒకవేళ కన్సిడర్ చేయొచ్చు. కానీ మరి ఇప్పుడు 5G స్మార్ట్ ఫోన్ అయితే ఇప్పుడు 2020లో కొన్ని ట్రెండ్స్ అయితే ఫాలో అవుతున్నారు. ఖచ్చితంగా 5G స్మార్ట్ ఫోన్ రావాలి కాబట్టి లైక్ చాలా అన్ని బ్రాండ్స్ 5G స్మార్ట్ ఫోన్స్ అయితే తీసుకొచ్చాయి. కానీ ఇక్కడ వాల్యూ అయితే మనకి 4Gకే ఇవ్వాలి. ఎందుకంటే మనకి రైట్ నో 4G అవైలబుల్ కాబట్టి మనకి ఇప్పుడు కంప్లీట్ 5G వాడాలంటే ఖచ్చితంగా లైక్ తక్కువ చూసుకున్నా మనకి 2 ఇయర్స్ అయితే ఖచ్చితంగా పడుతుంది. 1.5-2 ఇయర్స్ తక్కువ చూసినా అంత పడుతుంది ఖచ్చితంగా. అండ్ మనకి ఇక్కడ ఇంకొక రెండు అడ్వాంటేజెస్ ఉంటాయి ఇక్కడ అదర్ ఫీచర్స్లో. ఎందుకంటే ఇక్కడ IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ వస్తుంది. అండ్ వైర్లెస్ ఛార్జింగ్తో వస్తుంది. సో మనకి ఇక్కడ కంప్లీట్ ఫ్లాగ్షిప్ అంటే S20 FEలో అయితే ఉంటాయి. ఎందుకంటే IP రేటింగ్ అండ్ వైర్లెస్ ఛార్జింగ్తో అంటే మనకి కంప్లీట్ ఫ్లాగ్షిప్ అయితే అవుతుంది. అండ్ ఇక్కడ మనకి అవైతే ఉండవు. సో మనకి ఇవైతే మనకి ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి కొనే ముందు. సో మనకి అడ్వాంటేజ్ అయితే కొంచెం మళ్ళీ ఇక్కడ S20 FEలో కనపడుతుంది. అండ్ రెండిట్లో కూడా మళ్ళీ స్టెరియో స్పీకర్స్తోనే వస్తుంది. సో స్పీకర్ సెటప్లో ఏమాత్రం లైక్ రెండు స్టెరియో స్పీకర్స్ కాబట్టి మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇప్పుడు మనం ప్రైస్ చూసుకున్నట్టయితే ఇప్పుడు OnePlus 80 అయితే మనకి బేస్ వేరియంట్ 42,999 అంటే 43,000కి అయితే అవైలబుల్గా ఉంది రైట్ నౌ సేల్లో. అండ్ ఇది 49,999 అంటే 50,000 రూపీస్కి S20 FE సేల్లో ఉంది. కానీ మనకి ఇక్కడ కొన్ని ఆఫర్స్ అయితే ప్రస్తుతానికి నడుస్తున్నాయి. ఎందుకంటే మనకి సేల్ అయితే ఉంది. ఇక్కడ మనకి అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్లో మనకి OnePlus 80 అయితే మనకి కార్డ్ ఆఫర్తో కలిపి లైక్ ఆల్మోస్ట్ HDFC కార్డ్ అనుకుంటా ఆఫర్లో ఉంది. అదైతే 1,500 డిస్కౌంట్ వస్తుంది. అంటే మనకి 41,500 అలా పడవచ్చు 43,000 కాబట్టి మరి ఆ ప్రైస్కి ఓకే. అండ్ ఇప్పుడు మనకి ఇదైతే ఫ్లాట్ 4,000 డిస్కౌంట్ అయితే మనకి ఇక్కడ S20 FEకి అయితే వస్తుంది. సో మనకి 46,000కే వస్తుంది. అండ్ ఇప్పుడు మనం ఇంకొక 4,000 బెనిఫిట్స్ అయితే వస్తాయి. అంటే మీరు ఏమైనా యాక్సెసరీస్ అంటే బడ్స్ కానీ ఏదైనా కొనుక్కుంటే ఇంకొక 4,000 రూపీస్ కూడా మనకు ఆఫ్ వస్తుంది. సో
ప్రైస్ అయితే ఎక్కువే, OnePlus 8T కన్నా ఎక్కువే. కానీ మనకి ఇక్కడ బెస్ట్ వాల్యూ అంటే ఇక్కడ ఎక్స్ట్రా ఫీచర్స్ అయితే వస్తున్నాయి. మనకి IP రేటింగ్ వస్తుంది, వైర్లెస్ ఛార్జింగ్ వస్తుంది, అండ్ అలాంటి ఫ్లాగ్షిప్ ఫీచర్స్ అయితే మనకి కింద ఉండవు. కానీ తక్కువ ప్రైసే, మరి డిస్ప్లేలో అయితే తేడా ఉండదు. మళ్ళీ కొంచెం ప్రాసెసర్ అయితే అక్కడ అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ లైక్ కెమెరాస్, మళ్ళీ మంచి కెమెరా సెటప్ కూడా మనకి S20 FEలోనే ఉంది. లైక్ ఇలాంటి ఫ్లాగ్షిప్ ఫీచర్స్ మనకి OnePlus 8Tలో రావు. కానీ కొంచెం మీరు ఒకవేళ 46,000, 45,000, 46,000 పెట్టగలిగితే మాత్రం మనకి బెనిఫిట్స్ అనేవి S20 FEలోనే ఉంటాయి. లేకపోతే నాకు స్ట్రిక్ట్గా నేను 40 to 43,000లోనే కొనాలనుకుంటే మాత్రం OnePlus 8T రికమెండ్ చేస్తాను. కానీ లైక్ మనకి కంప్లీట్ ఫ్లాగ్షిప్ ఫీచర్స్ అయితే మాత్రం S20 FEలోనే ఉంటాయి. అంటే Exynos 990 కొంచెం డౌన్ గ్రేడ్, అంటే స్నాప్డ్రాగన్ 865తో కొంచెం తక్కువ అవుతుంది. కానీ లేకపోతే మిగతా అన్ని ఆస్పెక్ట్స్లో మనకి అక్కడ S20 FE కొంచెం బెటర్ పర్ఫార్మర్ అయితే అవుతుంది. ఎందుకంటే మన కెమెరా సెటప్ బాగుంది ఇందులోని, అండ్ మన మిగతా ఆస్పెక్ట్స్లో కూడా బెటర్ అవుతుంది. సో అది టోటలీ బేస్డ్ ఆన్ మీ ఒపీనియన్, మీ బడ్జెట్ బట్టి. ఒకవేళ మీరు ఎలా లేదన్నా 46,000 రూపీస్ పెట్టగలిగితే మాత్రం S20 FE అయితే తీసుకోవచ్చు. ఎందుకంటే ఇంకొక 4,000 బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అంటే అదేదో ప్రాసెస్ అయితే ఉంది. సామ్సంగ్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. సో అది టోటలీ బేస్డ్ ఆన్ మీ ఒపీనియన్. సో ఇదైతే మన కంపారిజన్. సో ఫైనల్ విన్నర్ ఎవరంటే మనకి ఇక్కడ S20 FE కొంచెం ఆ ప్రైస్కి బెటర్ పర్ఫార్మర్ అని అయితే చెప్పొచ్చు. సో ఇదైతే మన కంపారిజన్. అండ్ మీకు ఈ రెండు ఫోన్స్లో ఏది బెటర్ అనిపించింది, ఏది ప్రైస్ టు బెస్ట్ పర్ఫార్మర్ అని అనిపించింది, నాకు ఒకసారి కింద కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీద ఒపీనియన్ కూడా నాకు కింద కామెంట్స్లో చెప్పండి. సో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ మన ఛానల్ ఇలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.